ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలవాలనుకున్న మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వేల కోట్ల డాలర్ల పెట్టుబడితో సిద్ధం చేస్తున్న కొత్త ఏఐ మోడల్ అవకాడో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని తెలుస్తోంది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి ప్రత్యర్థులతో పోటీ పడలేక మెటా ఈ మోడల్ విడుదలను వాయిదా వేసింది. అసలు మెటా ల్యాబ్స్ లో ఏం జరుగుతోంది? జుకర్బర్గ్ తదుపరి వ్యూహం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో అందరికంటే ముందుండాలని భావించిన మెటాకు కాలం కలిసి రావడం లేదు. వచ్చే ఏడాది కల్లా ఏఐ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తామని జుకర్బర్గ్ ప్రకటించినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మెటా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కొత్త ఫౌండేషనల్ ఏఐ మోడల్ అవకాడో అంతర్గత పరీక్షల్లో విఫలమైనట్లు సమాచారం. ముఖ్యంగా రీజనింగ్, కోడింగ్, రైటింగ్ విభాగాల్లో గూగుల్ జెమినీ 3.0, ఓపెన్ ఏఐ వంటి ప్రత్యర్థుల మోడల్స్ తో పోలిస్తే అవకాడో వెనుకబడి ఉంది. దీంతో ఈ నెలలో విడుదల కావలసిన ఈ మోడల్ను కనీసం మే నెల వరకు వాయిదా వేశారు. ఒక దశలో తన ఏఐ ఉత్పత్తుల కోసం ప్రత్యర్థి సంస్థ అయిన గూగుల్ నుంచి జెమినీని లైసెన్స్ తీసుకోవాలని కూడా మెటా యోచించడం గమనార్హం. గత ఏడాది లామా 4 విఫలమవడంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని స్కేల్ ఏఐ సీఈఓ అలెగ్జాండర్ వాంగ్ ను చీఫ్ ఏఐ ఆఫీసర్ గా నియమించుకున్నారు జుకర్బర్గ్. వీరిద్దరి నేతృత్వంలో టీపీడీ ల్యాబ్ అవకాడో మ్యాంగో అనే మోడల్స్ పై పనిచేస్తోంది. అయితే కంపెనీలో కీలక అధికారుల మధ్య విభేదాలు, పరిశోధకుల వలసలు ప్రాజెక్టుపై ప్రభావం చూపుతున్నాయి. ఏఐ కోసం మెటా ఖర్చు చేస్తున్న అంకెలు వింటే కళ్లు తిరగాల్సిందే. ఈ ఏడాది ఏకంగా $135 బిలియన్ డేటా సెంటర్లు మరియు పరిశోధనల కోసం ఖర్చు చేస్తోంది. మొదటి మోడల్స్ బాగుంటాయి, కానీ మా వేగం ముఖ్యమంటూ జుకర్బర్గ్ ఇన్వెస్టర్లను ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వైబ్స్ అనే వీడియో యాప్ను విడుదల చేసిన మెటా భవిష్యత్తులో వాటర్ మెలోన్ పేరుతో మరింత శక్తివంతమైన మోడల్ను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ ఏఐ యుద్ధంలో మెటా పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి.